నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్ధం మాత్రం అందంగా ఉంటుంది. నేను చాలాసార్లు ప్రశ్నించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎలక్షన్ అయిపోయినటువంటి మరుసటి రోజు, ఎలక్షన్కి ముందు విశాఖపట్నంలో గొడవ జరిగింది గుర్తుందా? టోల్ గేట్కి దోపిడీ చేసేస్తున్నారు, టోల్ గేట్ని పగలగొడతాం, మేము వస్తే తీసేస్తామని కూటమి నాయకులు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజునే, ఆ రోజునే అక్కడ ఉన్నటువంటి ఒక టోల్ గేట్ని కూల్చేశారు. ఎందుకని? టోల్ గేట్ ద్వారా ప్రజల్ని దోచేస్తారా అడ్డదిడ్డంగా. వాస్తవంగా అక్కడ కూడా ఆటోలు ఫ్రీనే, అట్లాగే 2 వీలర్స్ ఫ్రీనే, కాకపోతే కార్లు ఇతర వాటి ద్వారా దోచేస్తారా అని చెప్పి టోల్గేట్ పగలగొట్టారా లేదా? ఒకసారి గుర్తుందా? ప్రజలకు విముక్తి కల్పించాం అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారా లేదా సోషల్ మీడియాలో ఇవన్నీ? ఇప్పుడు రాష్ట్రంలో వందల కొద్ది టోల్గేట్లు రాబోతున్నాయి. ఇప్పటిదాకా హైవేల మీద టోల్గేట్తో పాటుగా రాష్ట్రంలోని వివిధ రాష్ట్ర రహదారుల మీద టోల్గేట్లు రాబోతున్నాయి. ఇది ఒక ఎత్తు. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా అందమైనటువంటి అల్లిక, గుత్తేదారులకు దీర్ఘకాలం పాటు రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, రెన్యువల్స్ అన్నింటికీ వాళ్ళదే బాధ్యత. 3 ఏళ్లలో 3,900 కిలోమీటర్లు అప్పగించి వచ్చినాయి. అంటే వెరీ సింపుల్ లాజిక్ చెప్పాలంటే కాంట్రాక్టర్ల చేతికి మొత్తం రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ ఇచ్చేయడం. ఒక రకం కాంట్రాక్ట్ ఏమో వాళ్ళ దగ్గర నుండి వసూలు చేయడం, ఇంకొక రకం కాంట్రాక్ట్లోనే ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంటుంది, ఏడాదికి ఇంతనిచ్చి మెయింటెనెన్స్ చేయడం అన్నటువంటి మంచి ఆలోచన. ఖచ్చితంగా గుంటలు లేని రోడ్లు రావడానికి. కానీ రేపు గుంటలు ఉన్నటువంటి రోడ్లు కనబడితే కాంట్రాక్ట్ని తిట్టేసి తప్పించుకోవచ్చు ప్రభుత్వం. ఇక్కడ R&B అనే శాఖ ఎందుకుంది? పంచాయతీరాజ్ అనే శాఖ ఎందుకుంది? కాంట్రాక్టర్ అంటే వాడు ఫ్రీగా ఏం చేయడు కదా, దేశ సేవ ఏం చేయడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్టర్ 100 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసాడంటే ఆడొక 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, అందులో మళ్ళీ నాయకులు కూడా తింటారు కదా కమిషన్లు. కాబట్టి 30 కోట్ల రూపాయలు అందులో డబ్బులు సంపాదన ఉంటుంది. అంటే 70 రూపాయలు అయ్యే పనికి 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఆ 70 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చేసి, అంటే ప్రభుత్వ శాఖకి ఇచ్చి, పంచాయతీరాజ్కు R&B శాఖకు ఇచ్చి గుంటలన్నీ ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి వీలేదు, ఉంటే DE ఉద్యోగం తీస్తాం, AE ఉద్యోగం తీసేస్తామని చెప్పి పెడితే కరెక్టా? లేదు అంటే కనుక అదంతా కాంట్రాక్టర్లకు ఇచ్చేసేసి కాంట్రాక్టరే చూసుకుంటాడంటే కరెక్టా? అంటే ఈ ఉద్యోగులందరూ ఉండి ఉపయోగం ఏంటి? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే గుత్తేదారులు అంటే ఎవరుంటారు? కాంట్రాక్టర్లు అంటే మనోళ్ళు ఉంటారు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ తరపున వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రోడ్లన్నీ రాసిచ్చేస్తున్నారు. ప్రజల నుండి పోనీ వాళ్ళకి రాసిచ్చి ప్రభుత్వం డబ్బులు అంటే ప్రభుత్వం డబ్బులు ఒకవైపు, ప్రజల దగ్గర నుండి కూడా వసూలు చేసుకునేందుకు ఏర్పాటు చేస్తా. ఇదంతా కరెక్టు రాష్ట్రానికి అనేటటువంటిది. ఎందుకు అంటే గుంటల రోడ్లను చూసిన ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చేటటువంటి క్రమంలో దాన్ని ఇంకొకళ్ళకి సంపద సృష్టించుకోవడానికి ఉపయోగపడే విధంగా మలచడం అన్నటువంటిది ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఈ లాజిక్ అర్థమయ్యే లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది.